రబీ సీజన్ ముగిసిన తర్వాత పొలాన్ని ఖాళీగా ఉంచకుండా 40 నుండి 50 రోజుల్లో వచ్చే ఆకుకూరల సాగు చేస్తే రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అందించే ఈ సాంద్ర సాగు విధానం రైతులకు ఆర్థిక బలాన్ని ఇస్తుంది. రబీ సీజన్ ముగుస్తున్న తరుణంలో రైతులు తమ సాగు విధానంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే అద్భుతమైన లాభాలను గడించవచ్చు. సాధారణంగా ఉల్లి, ఆలుగడ్డ సాగు చేసిన రైతుల పొలాలు ఫిబ్రవరి నాటికి ఖాళీ అవుతుంటాయి. చాలా మంది రైతులు మార్చి నెలలో వేయబోయే టమాటా, మిర్చి లేదా వంకాయ పంటల కోసం పొలాన్ని అప్పటి వరకు ఖాళీగా వదిలేస్తుంటారు. కానీ, తెలివైన రైతు ఈ విరామ సమయాన్ని వృథా చేయకుండా, కేవలం 40 నుంచి 50 రోజుల్లో చేతికి వచ్చే ఆకుకూరలను సాగు చేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఫిబ్రవరి 10వ తేదీలోపు పొలం ఖాళీ అయిన వెంటనే పాలకూర, మెంతికూర, తోటకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలను విత్తుకోవాలి. ఈ పంటల ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇవి నాటిన 15 నుండి 20 రోజుల్లోనే మొదటి కోతకు వస్తాయి. ఎండలు పెరిగే కొద్దీ మార్కెట్లో ఆకుకూరలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. తద్వారా రైతులకు మంచి ధర లభిస్తుంది. ఆకుకూరల సాగులో పెట్టుబడి చాలా తక్కువ. 1 ఎకరా పొలంలో ఆకుకూరలు వేయడానికి విత్తనాలు, ఎరువుల కోసం సుమారు రూ. 5,000 నుంచి రూ. 8,000 మాత్రమే ఖర్చవుతుంది. కానీ, దిగుబడి మార్కెట్ ధరను బట్టి కేవలం 40 నుండి 50 రోజుల్లోనే రూ. 40,000 నుంచి రూ. 50,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. దీనివల్ల పొలంలో తేమ శాతం పెరిగి, భూమి సారాన్ని కోల్పోకుండా ఉంటుంది. ఇది తదుపరి వేయబోయే పంటకు ఎంతో మేలు చేస్తుంది. సాంద్ర సాగు విధానం: ఆకుకూరల కోత పూర్తయిన వెంటనే పొలాన్ని శుభ్రం చేసి, దుక్కి దున్నుకోవాలి. బెడ్ ప్లాంటర్ సహాయంతో గట్లు, బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇదే పొలంలో వెంటనే వంకాయ, మిర్చి లేదా టమాటా నారును నాటుకోవచ్చు. ఒకే పొలంలో తక్కువ కాలంలో ఎక్కువ పంటలు తీయడాన్నే సాంద్ర సాగు అంటారు. సాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె.ఎస్. యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, వ్యవసాయం ద్వారా రైతు నిరంతరం ఆదాయం పొందినప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకోగలడు. ఆలుగడ్డ పంట తీసిన తర్వాత పొలాన్ని ఖాళీగా ఉంచకుండా, కలుపు మొక్కలను తొలగించి ముల్లంగి లేదా ఇతర ఆకుకూరలను సాగు చేయాలి. ఇవి 50 రోజుల్లోనే పూర్తవుతాయి. 6 నెలలు, 3 పంటలు, లక్షల్లో ఆదాయం. పొలంలో ఆకుకూరలు పెరుగుతున్న సమయంలోనే, పక్కన చిన్నపాటి స్థలంలో టమాటా, మిర్చి నారును సిద్ధం చేసుకోవాలి. ఆకుకూరల కోత ముగిసిన వెంటనే, అదే గట్లపై నారును నాటుకోవాలి. డ్రిప్ విధానంలో సాగు చేస్తే నీటి ఆదా అవుతుంది. దీనివల్ల సుమారు 1 నెల సమయం ఆదా అవుతుంది. టమాటా మొక్కలు నాటిన నెల రోజులకే పూత, కాపు మొదలవుతాయి. ఇలా 6 నెలల కాలంలో 3 పంటలు తీసి రైతు సంపాదించవచ్చు. వేసవిలో నీటి సదుపాయం ఉన్న రైతులు ఈ సాగు నమూనాను పాటిస్తే, స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా తోటి రైతులకు ఆదర్శంగా నిలవవచ్చు.